బాలు అయితే భోజనం చేశాక, ఈ 2 పూటల కమ్మనైన భోజనం కడుపు నింపుగా పెట్టావు మీనా, చాలా థ్యాంక్స్ అని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరేలేండి, మీరు మనస్ఫూర్తిగా తిన్నారు కదా, నాకు అదే చాలు అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఇక బాలు వెళ్ళిపోయాక మీనా వాళ్ళ అమ్మ అయితే, అమ్మ ఏంటమ్మా అబ్బాయి గారు ఇక్కడే పడుకుంటారా ఏంటా, వెళ్ళిపోమని చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు అలా అవుతావు, పడుకుంటే పడుకొని ఏమైపోయింది అని చెప్పి మీనా అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మతో. ఇంతలో అక్కడికి బాలు వచ్చి, మీనా చాపా దిండు పట్టుకొని మేడపైకి వచ్చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మేడపైకి వచ్చేయమంటున్నారు, ఈ విషయం కానీ వదిన గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి సుమిత్ర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో గజ అయితే వాళ్ళ రౌడీలతో ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా మీనా వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అవునన్న, ఆషాఢ మాసం అంట కదా, ఆ మీనా ఇక్కడే ఉందన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గజ అయితే, నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడరా, వాడి కారుని ఎలా చిత్రవత్తుగా చేసి పడేశానో అలాగే ఆడి భార్య మీనాను కూడా అలానే చేసి పడేస్తానురా, ఇంకెప్పుడు వాడు తలెత్తుకోలేకుండా చేస్తాను, వాళ్ళిద్దరిని విడదీస్తాను అని చెప్పి గజ అయితే ప్లాన్ చేస్తాడు. ఇంతలో బాలు అయితే మీనాతో, ఏంటి మీనా నువ్వు లేవు కానీ నాకు ఈ నిన్నంతా నిద్ర పట్టలేదు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే, ఏంటండి నేను గుర్తు వచ్చానా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేమీ కాదు, నీతో గొడవ పడడానికి నువ్వు లేవు కదా, అందుకే నిద్ర పట్టలేదు, గొడవ పెట్టుకున్నాకే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు. ఇంతలో గజ అయితే మీనా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా సరే ఆ మీనాని నేను తన జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పి తనైతే ప్లాన్ చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.